రోజు వరకు కూడా 4 సార్ల కంటే నేను ఎక్కువ మాట్లాడాల. ఒక 2-3 కార్యక్రమాల్లో నేను అటెండ్ కావడం జరిగింది, ఆయన అటెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. పార్టీలలో సిద్ధాంతాల పరంగా ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాట్లాడతాం. వ్యక్తిగతంగా కక్షపూరితమైన చర్యలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరినీ అదరగొడతాం, బెదరగొడతామని అంటే నేను ఒకటే తెలియజేస్తున్నా. మరి ఈ మధ్యకాలంలో నువ్వు నమ్మే అరుణాచల ఈశ్వరుని సాక్షిగా, నీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సాక్షిగా నువ్వు చేస్తున్నటువంటివి మళ్ళీ ఒకసారి నీ మనసుకు రివ్యూ చేసుకో. ఇలాంటివి నువ్వు చేస్తే 100 మంది బాపనోళ్ళు ఎంత శాపం పడతారో నా శాపం కూడా నీకు అంతే తగులుతుంది, గుర్తుపెట్టుకో. వజ్రభాస్కర్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఏం చేస్తున్నాడనే విషయం నిన్న నిద్ర లేకుండా, అన్నం తినకుండా, టిఫిన్ లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేయడం, అరెస్ట్ చేయండి, లోపలేయండి, ఏదో కేసు పెట్టండి అని. ఆ లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఉంటే దూరం జరిగితే మంచిది. దగ్గర ఉన్నామంటే ఆ లక్ష్మీనరసింహస్వామికి వజ్రభాస్కర్ని ఇబ్బంది పెట్టే విధానంతో పోల్చుకుంటే ఖచ్చితంగా వీళ్ళని తొందరగా ఇబ్బంది కలుగుతుంది. వజ్రభాస్కర్ రెడ్డి అన్నోడు మాట్లాడు, వజ్రభాస్కర్ రెడ్డి అన్నోడు మెత్తగా ఉన్నాడు, వజ్రభాస్కర్ రెడ్డి చేత ఏమి కాదనుకుంటే అది మీ అమాయకత్వం. అలనాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసిన 99 తప్పుల వరకు ఏ విధంగా భరించినాడో ఓపికగా ఈరోజు వజ్రభాస్కర్ అనే వ్యక్తి మీ యొక్క 99 తప్పులు చేసే వరకు భరిస్తాడు. తర్వాత వజ్రభాస్కర్ రెడ్డి యొక్క విశ్వరూపాన్ని చూస్తారనేది గుర్తుపెట్టుకొని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడే నాయకుల కన్నా ఒకటే చెబుతున్నా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి తెలుగుదేశంలోకి పోయిన దొంగలు మీరంతా. వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి పోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా గురించి మాట్లాడడానికి ఆలోచన చేస్తే ఈ దొంగలు నా గురించి, జగన్మోహన్ రెడ్డి సార్ గురించి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గురించి మాట్లాడతారు. మీరంతా కూడా మీరంతా స్వామి భక్తి పొందడానికి మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారో 90% నాతో ఏదో విధంగా మీరు సహాయం పొందిన వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పోయిన వాళ్ళకి చెబుతున్నా ఈరోజు నేను. అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా మీరంతా గమనించండి. దాదాపు టీడీపీ నాయకుల్లో 90% మాట సహాయమో లేదంటే సేవా కార్యక్రమాల్లో నేను ఆర్థికంగానో ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ, అన్ని పార్టీలు ఉన్న రాజకీయ పార్టీలు ఉన్న వ్యక్తులకు ఏదో విధంగా నేను సాయం చేసింటే కానీ పల్లెత్తి మాట అనలా. దాదాపు నిన్న 100 ఫేస్బుక్లో ఆర్గనైజ్డ్గా శుద్ధ పూజలు చేస్తున్నాడు, ధనం లేపడానికి పోయినాడు, ఇవన్నీ చెబితే మట్టి కలుసుకొని పోతారు మీరంతా కూడా. రాజకీయాలలో పార్టీలలో ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు. టైం వచ్చినప్పుడు పార్టీలు మారుతాయి. పార్టీలు మారినప్పుడు ఈరోజు మీరు ఫేస్బుక్లో పెట్టిన 5 ఏళ్ల తర్వాత ఎవిడెన్స్ కాదా? మీరు ఎందుకు నాశనం అయిపోతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళా అక్కడ ఉన్నటువంటి దొంగమంది అమ్మినోడు ఉన్నాడు, దళ్ళల్లో మటకా అమ్మినోడు ఉన్నాడు, గుట్కా అమ్మినోడు ఉన్నాడు, బంగాకి అమ్మినోడు ఉన్నాడు, గంజాయి అమ్మినోడు ఉన్నాడు. వాళ్ళంతా మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. అక్కడే ఇదే పని చేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీకు ఒకటే తెలియజేస్తున్నా, మీరు ఈరోజు ఫేస్బుక్లో ఇంకో దగ్గర పెడితే రేపు పొద్దున్నే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. నాయకులమే మేము బాగానే ఉంటాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కందుకుంట ప్రసాద్ గారు, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాతలు రాయలేని దిగుత్సాహకరంగా తిట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన అన్ని మాటలకు నాలాంటి వాడైతే ఉర్రైన వేసుకుంటాడు, లేదంటే అలాంటి వాడిని కదిరైన వదిలించేటట్లు చేయగలుగుతాడు. అలాంటి టైంలో అధికారంలో ఉన్న పార్టీలోనూ కూడా అప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్యే గారు ఏమాత్రం మాట్లాడకపోవడం జరిగింది. మాట్లాడితే క్యారెక్టర్ అసోసియేషన్ మీద మీరు చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తారు? ఈరోజు ఏదో వజ్రభాస్కర్ రెడ్డి ఏదో ఆస్తికి నష్టం కలిగించినట్టు ఏమవుతాయి యారు ఆస్తికి నష్టం? నేను వచ్చేటప్పుడే సంకల బ్యాగ్ వేసుకొని వచ్చినాను. నేను నా బిడ్డ ఈరోజు ఇంగ్లాండ్లో ఉంది. నా బిడ్డకి ఈరోజు కూడా ₹1 లెక్కేలా నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతుంది. ఆ పాపకు నెలకు వచ్చి 50 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. నా ఇద్దరు బిడ్డలకు కావాల్సిండేది ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు నాకు ఆడబిడ్డలే. నాకు కదిరి నియోజకవర్గ ప్రజలు, సత్యసాయి జిల్లా నియోజకవర్గ ప్రజలు బిడ్డలుగా నేను భావించి నా సంపాదించిన సంపాదనలో ప్రతి సంవత్సరం 25% నేను ఖర్చు పెడుతున్నా. నాలాంటి వాడిని జోలిగా మీరు వచ్చేది?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పదవిలో ఉన్నటువంటి నాలాంటి వాడిని ఈరోజు మీరు ఈ రకంగా ఇబ్బంది పడితే, మళ్ళీ చెబుతున్నా, కదిరి నియోజకవర్గంలో ఇలాంటివి ప్రజలు సహించరు. ప్రజలంతా గమనిస్తూ వస్తున్నారు. వజ్రభాస్కర్ రెడ్డి కదిరిలో పెరిగిన విధానం ఏమి, వజ్రభాస్కర్ రెడ్డి కదిరిలో సంపాదించిన విధానం ఏమి, ఆయన యొక్క నేపథ్యం కూడా అందరికీ తెలుసు. మిగతా రాజకీయ నాయకులు కదిరిలో ఎలా ఉన్నారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినారు, ఎన్నిసార్లు ఓడిపోయినారు, ఓడిపోయిన తర్వాత వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, గెలిచిన తర్వాత వాళ్ళ సంపాదన ఏ విధంగా మారింది, సొంత కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో, సొంత కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టడం, నెగ్లిజెన్స్ చేయడమే కాకుండా ఉసిగొల్పడం. వజ్రభాస్కర్ రెడ్డి మీద ప్రెస్ మీట్లు పెట్టండి, వజ్రభాస్కర్ రెడ్డిని తిట్టాను నేను. ఏ విధంగా తిట్టారయ్యా వాళ్ళు? గొంతులో నుంచి బయటకు మాట రావాలంటే నేను ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండాలా కదా. మరి ఇలాంటి ఇబ్బందులను పెట్టడం కానీ, జరగబోయే రోజుల్లో విపరీతమైన కేసులు పెట్టడం, అందరి మీద ఏదో భయాందోళనకు గురి చేయడం జరిగితే, జరగబోయే రోజుల్లో నాకు ఒక జత బట్టలుంటే బతికిపోతాను నేను. ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో కానీ, లేదంటే ఇక్కడ జరుగుతున్న ఈ 10 మండలాల్లో జరుగుతున్న దారుణాల మీద జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలా ఎండగట్టడానికి సుదీర్ఘమైన పాదయాత్రను ప్లాన్ చేసుకుంటా, జరగబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కార్యకర్తలందరినీ ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీల పరంగా, సిద్ధాంతాల పరంగా మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులను రకరకాల మీ వ్యాపారాల కోసం, రకరకాల మీ కమిషన్ల కోసం భయాందోళనకు గురి చేస్తే భయపడే వాళ్ళు లేరు. దయచేసి ఇప్పటికైనా చెబుతున్నా, టీడీపీ పార్టీ నాయకునికి, నాయకులకు, కార్యకర్తలకు ఏదైనా కానీ మీరు విలువతో, విశ్వసనీయతతో కూడుకున్న రాజకీయాలు చేయండి. కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని మరొకసారి ఆలోచన చేస్తే, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎవరికి పద్ధతి కాదు. మరి నన్ను నిన్న ఆ రకమైన ఇబ్బంది పెట్టడం మీకు మంచిది కాదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా కొంతమంది చెబుతున్నారు, దయచేసి మీరు కూడా ఒరిజినాలిటీని గమనించండి. మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం ఏం రాస్తున్నామో, ఆ వ్యక్తి గురించి ఎలా చేస్తున్నామని చెప్పండి. బురద వేయడం ఈజీనే, దాన్ని దులుపుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నాలాంటి వాని విషయంలో మరి సోషల్ మీడియా వాళ్ళకి కానీ, మిగతా వాళ్ళకి కానీ నేను ఒకటే చెబుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే బాగున్నారు. అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా నాశనం అయిపోయినారని గట్టిగా చెప్పగలను నేను. రేపు జరగబోయే రోజుల్లో కూడా చెబుతున్నా, మీ అందరూ ఏదో పైన ఒక నాయకుడు చెప్పినాడు మేము మాట్లాడతాం, ఏం చేస్తారనుకుంటే చెప్పా కదా ఇంతకుముందే, శిశుపాలనలాగా 99 తప్పుల వరకు క్షమిస్తా అందరినీ. తర్వాత జరగబోయే దానిలలో ఆ మాట్లాడే నాలుకలు ఉండవని సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికి. మళ్ళీ ఒకసారి మీడియా మూలకంగా ఏదన్నా మనం మాట్లాడడం మొదల శుద్ర పూజలు ఏంది అసలు, అది ఏం దాని ఆ పదము మీనింగ్ ఏంది, అది ఎందుకు మాట్లాడుతున్నారు? ఎంత బుద్ధి పుడితే అంత రాయడమా? పోలీస్ డిపార్ట్మెంట్ను భయపడిస్తారు. నిన్న మధ్యాహ్నం వరకు పోలీసులు మీది ఏమీ లేదు, మీది అవసరమే లేదన్నోళ్ళు నిన్న మధ్యాహ్నం వరకు ఇబ్బంది లేదు. మరి రాత్రి జరిగితే పొద్దున్నే చేసేయాలి కదా వాళ్ళు. నిన్న సాయంత్రం వరకు ఎందుకు కేసు పెట్టలేదంటే ఏమీ లేదు. ఎప్పుడైతే ప్రెజర్స్ పెరిగినాయో అక్కడికి ఆమె కామినేని శ్రీనివాసరావు గారి యొక్క సిస్టరు, ఆ తల్లి చెబుతా ఉంది, ఎస్పీకి ఫోన్ చేసింది, డిఎస్పీకి చేసింది, తర్వాత వాళ్ళంతా చేశారు. అక్కడ జరుగుతున్నాయి పూజలు, చాలా గొప్ప ఆలోచన చేసేటప్పుడు మీరు ఇలా చేస్తామంటే మాకు ఒత్తిడి ఉందమ్మా, మేమేం చేయాలని మా మీద కేసు పెట్టడం. మరి ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను జరగబోయే రోజుల్లో నేను ఒకటే తెలియజేస్తున్నా, నేను వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు లేను. అట్లని పార్టీని ఇబ్బంది పెట్టినా, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా కూడా మంచిది కాదు. ఆర్థికంగా దెబ్బతీ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పెట్టగలను అనుకుంటే నువ్వు కాదు మీ ముత్తాతతో కూడా ఏం కాదు. ఆ ఈశ్వరుడు, అరుణాచలం ఈశ్వరుడు అనుకోవాలా, లక్ష్మీనరసింహస్వామి అనుకోవాలా, మీదే ఏమవుతుంది? ఆర్థికంగా దెబ్బ కొడతాం, ఆర్థికంగా వనరులు మీరు ఒక్కసారి దెబ్బ కొట్టాలని చూస్తే 100 సార్లు లేస్తా, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడేవి ఉన్నాయి. ఇది ఎందుకంటే ఈరోజు ఏదో గుప్త నిధులు చేస్తున్నారు, ఈ నిధులు అవన్నీ మాత్రం ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సోలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఇసుక ఏ విధంగా ఎవరు దోసుకున్నారు, ఎన్ని కోట్లు దోసుకున్నారని కానీ, లేదా ఉపాధి హామీ కూలీలలో దాదాపు 90 పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీ నుంచి 2 లక్షల చొప్పున నెలకు 2 కోట్లు ఏ విధంగా వస్తుందనే విషయం మీద కానీ, టార్గెటెడ్గా ఒక 2000 కోట్లు మనం సంపాదించుకుంటే ఏమైనా చేయొచ్చనే ఆలోచనలో ఉన్న రాజకీయ నాయకులు మళ్ళీ నేను ఒకటే చెబుతున్నా, మంచి పరిపాలన ఇవ్వండి.
గొప్ప అవకాశం వచ్చింది. కేంద్రంలో మరియు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చింది. కదిరి చాలా పేదరికంతో ఉంది. ఈరోజు నేను ఇండస్ట్రియల్ తేవడానికి 100 ఎకరాలు నేను మాట్లాడి కేటాయించడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. బలిపీఠాల కదిరిలో ఇబ్బంది జరుగుతా అంటే నేనే దగ్గరుండి కలెక్టర్తో మాట్లాడి నిలపడం జరిగింది. లేపాక్షి వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ కింద చేర్చడమే కాకుండా ప్రధానమంత్రిని 2 గంటలు అక్కడ నేను అతనికి షెల్టర్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ టూరిజం కానీ లేదంటే ఆల్ ఇండియా టూరిజం నుంచి దాదాపు 200 కోట్లు డబ్బులు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్కి గడ్కరీతో మాట్లాడి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా చాలా చేయడం జరుగుతుంది. నేను ఈ రోజు అధికారం జోల్లా అధికారం ఎలా ఉంటుందో నాకు తెలియదు. వజ్రభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి జోలికి వస్తే మరి మీకు ఆ లక్ష్మీనరసింహస్వామి మీ మీద కసి తీర్చుకుంటాడని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా నాణ్యమైన రాజకీయాలు చేయాలని రాజకీయ నాయకులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు హితవు పలుకుతున్న ధన్యవాదాలు.